హలో వ్యూస్, వెల్కమ్ టు ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. మంచు విష్ణు తన ఇంట్లోకి వచ్చిన జనరేటర్ లో చక్కెర పోశాడని మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ కంప్లైంట్ ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని, అవన్నీ ఆరోపణలని మనోజ్ తల్లి మోహన్ బాబు భార్య నిర్మలాదేవి క్లారిటీ ఇచ్చారు. దీనితో మనోజ్ బండారం బయట పెట్టిన తల్లి అన్నట్లుగా మారింది. ప్రస్తుతం నిర్మలాదేవి పేరు మీదున్న ప్రెస్ నోట్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ మేరకు ఈమె పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు తెలిపినట్లుగా అందులో ఉంది. డిసెంబర్ 14వ తేదీన పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు మంచు జల్పల్లి ఇంటికి కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ ని బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్లు లేనిపోని అబండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసింది. నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకొని ఇంటికి వచ్చాడు. తన రూమ్ లో ఉన్న సామాను తీసుకున్నాడు. ఉన్న కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకైన మనోజ్కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుకు అయిన విష్ణుకు కూడా అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో గాని మనుషులతో గాని ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేయుచున్న వాళ్ళు కూడా మేమిక్కడ పని చేయలేమని వాళ్ళే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రం లేదు. విష్ణు మా జల్పల్లి ఇంటికి వచ్చాడు, నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు. విష్ణు గదిలో ఉన్న తన సామాను మాత్రమే తీసుకుని వెళ్ళిపోయాడు. అంతకుమించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు, మీకు తెలియజేస్తున్నాను అని అందులో పేర్కొన్నారు నిర్మలాదేవి గారు. నిర్మలాదేవి చెప్పిన దాని ప్రకారం జనరేటర్లో షుగర్ వేశాడు అనేది కేవలం డ్రామా అని అర్థమవుతుంది. దీంతో మనోజ్ అసలు ఏం చేస్తున్నాడు, మంచు వారింట్లో అంతర్గత కుమ్ములాట ఏంటి, అసలు వారి ఫ్యామిలీలో ఏం జరుగుతోంది, మంచు మనోజ్ గురించి నెటింట్లో కామెంట్ చేస్తున్నారంతా.